నమస్కారం. నా పేరు మేకల వెంకటేశ్వర రెడ్డి, ముండమూరు మండల వైసీపీ నాయకుడు. నిన్న మాజీ జెడ్పీటీసీ, ప్రస్తుత రాష్ట్ర అగ్రికల్చర్ వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి బూచేపల్లి గారి గురించి ఏదో అవాకులు శవాకులు పేలారు. అయ్యా మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, నీ రాజకీయ చరిత్ర నీ గురించి చెప్పాలంటే చాలా ఉంది, కానీ కొద్దిగా ముగిస్తాను. నీ జెడ్పీటీసీ రావడానికి కాంగ్రెస్ పార్టీకి కారణం. అలాగే ఆ రోజు గొట్టుపాటి రవికుమార్ గారిని ఎలా మోసం చేసి టిక్కెట్ తెచ్చుకున్నావో మా అందరికి తెలుసు. ఆ తర్వాత బూచేపల్లి సుభాష్ రెడ్డి గారి దగ్గర నువ్వు ఏం మాట్లాడి ఎలా మెప్పించి 2 సంవత్సరాలు జెడ్పీటీసీ పూర్తి చేసుకున్నావో మాకు బాగా తెలుసు. మండలంలో నీ చరిత్ర ఒక ఈనమైన చరిత్ర నీది. సొంత ఊర్లో ఓటు వేయాలంటే నీకు దమ్ము లేదు. కనీసం ఏజెంట్గా పూస్తున్న స్థాయి కాడు నీది కాదు. అలాంటి నువ్వు మా బూచేపల్లి సుభాష్ రెడ్డి గారి గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు. ఏదో డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నావు. ఏంది నీ డెవలప్మెంటు? ఎక్కడ 7 నెలల డెవలప్మెంట్ చూపిద్దావరా? మా బూచేపల్లి సుభాష్ రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు చేసిన డెవలప్మెంట్ చూపిస్తాం రా. అంతేగాని బూచేపల్లి గారి గురించి, శివప్రసాద్ రెడ్డి గారి గురించి ఒక్కసారి మాట్లాడామంటే ఖబర్దార్, మండలంలో అడుగు పెట్టడము. నీ 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 చరిత్ర గురించి రాష్ట్ర ప్రజలు దూరం ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు. నీ చరిత్ర ఏందో, నీ బతుకేందో మా ముండమూరు మండల ప్రజలకు తెలుసు, చుట్టుపక్కల గ్రామాలకు తెలుసు, పూర్వమెట్ల ప్రజలకు తెలుసు. అలాంటిది నీవు నీ స్థాయిని మర్చి మాట్లాడితే ఖబర్దార్. ఇంకొక్కసారి మాట్లాడినట్టు ఇదే రిపీట్ అయితే పద్ధతిగా ఉండదని చెప్తున్నా. ఖబర్దార్, చూసుకో. పదవి ఉందని అహంకారంతో మాట్లాడితే భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకో. ఇది రిపీట్ కానివ్వకు చెప్తున్నా.